గట్టిగా హల్లెలూయా. మంచిదండి, అలాగే ఉందాం. దేవుని వాక్యం చదువుకున్నాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండేది. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. వాక్య వర్తమానాలను ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. గౌరవ పాత్రులకు తండ్రి నీకు స్తోత్రమయ్యా. పరలోకపు దేవా పరిశుద్ధుడా, ప్రేమగల దేవా పూజ్యనీయుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ ఘనమైన నామమునకు వందనములు. నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరుచుచున్నాము, స్తుతించుచున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా గతించిన ఆదివారము నుండి నాయన ఆదివారం మీ రెక్కల నీడలో మమ్మను దాచినందులకు కాచినందులకు వందనాలు. మీ కృపలో మమ్మను భద్రపరిచినందులకు వందిస్తున్నా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుతున్నాము తండ్రి. వందనాలు. మహోన్నతుడా మీకు స్తోత్రాలు. అయా దేవదూతల చేత నిత్యము స్తుతించబడుచున్న పరలోకపు తండ్రి మీకు వందనములు 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 చెల్లిస్తున్నాం. దేవదూతల చేత మానక ఘన ప్రతికారం అందుకుంటున్న దేవానికి స్తోత్రాలు. మేము బలహీనులమైనను, అయోగ్యులమైనను, అల్పులమైనను నేను స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభువా మీ సన్నిధిలో మీకు మీ ఏర్పాటు స్థలానికి మమ్మల్ని తీసుకొచ్చారు, మమ్మల్ని తోడుకొచ్చారు. అందులో బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంది. అయ్యా ఇంతవరకు మీరు జరిగించిన ఆరాధన క్రమవంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వాక్యమైన మా పరలోకపు తండ్రి మీ ఆత్మతో మీరు మమ్మల్ని బలపరచండి స్వామి. అయ్యా మీ సన్నిధిని మాతో ఉంచండి స్వామి. నాయన నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. బలహీనపు ఘటనమైన మమ్మల్ని మీరు మరుగుపరచండి స్వామి. అయ్యా మా తండ్రి మా నోటికి మీరే నోరుగా ఉండండి ప్రభు. మీరే మాట్లాడే మహిమనుందుమని మా మంచి బోధకుడైన యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. ప్రభువు నామమును బట్టి కృపయు సమాధానం మనకెల్లరికీ కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఆదివారం మనందరం దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి ఆయన సన్నిధికి తేవడం. మరి ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమని దేవుని వాక్యం మనకి చెప్తుంది. దేవుడు తన ప్రజల ఇశ్రాయేలును విడిపించిన తర్వాత వారిని ఆయన వాగ్దాన దేశానికి, లేక పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నడిపించడం అనేది జరుగుతుంది. దేవుడు విడిపించి వారిని విడిచిపెట్టలేదు, కానీ ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు వారందరినీ కూడా వాగ్దాన దేశానికి నడిపించాడు. ఈ పనిని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దేవుడి కార్యములు సంపూర్ణం. దేవుడు ఎప్పుడో ఒక పని చేస్తే ఆగిపోడండి. అక్కడికి ఆయన
ఆయన పని కూడా కంప్లీట్ గా ఉంటుంది. అందుకే ప్రభు మాట్లాడుతున్నారు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అన్నారు. ఎవరంటే ఆయన పరిపూర్ణుడు. ఆయన బిడ్డలమైన మనం కూడా పరిపూర్ణంగా దేవుని కృపలో, దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగాలి. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్న మోషేని లేక మోషేని దేవుడు ఎలా సిద్ధపరిచాడో, ఏ విధంగా మోషే పట్ల దేవుడు తన కార్యాలను చేస్తూ ముందుకు నడిపించాడో, మోషేని బలపరిచి తన ప్రజలు నడిపించాడో మనం చూస్తున్న క్రమంలో చదువుకున్న వాక్యంలో చూస్తే నిర్గమకాండంలో 34:8 మోషే ముఖ చర్మమట ప్రకాశించింది అనే వాక్యం. మోషే ముఖ చర్మము ప్రకాశించింది. అందరూ చెప్పండి, నాకు మోషే ముఖ చర్మము ప్రకాశించింది. ఎలాగట? సూర్యుడి వలె. ఎలాగమ్మా? సూర్యుడి వలె. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు దేవుని చూడలేనటువంటి మోషే, దేవుని చూడలేక తన తల దించుకున్న మోషే, తర్వాత కాలంలో ఆయన ముఖము ఎలా ప్రకాశించిందండి? సూర్యుని వలె. ఎలా చూడండి అందరూ ఒక్కసారి నా వైపు. మోషేని దేవుడు పిలిచిన స్థలం సీనాయి పర్వతం. దానికి ఒక పేరుంది, దేవుని పర్వతము అని. చెప్పండమ్మా, ఎవరి పర్వతం? అందరూ చెప్పండి, దేవుని పర్వతం. దేవుని పర్వతమైన సీనాయి లేక దేవుని పర్వతమైన హోరేబు అనేటువంటి ఆ కొండ దేవుని సన్నిధిగా, దేవుని ఏర్పాటు స్థలాలుగా మనం చూస్తున్నాం. అయితే ఆ దేవుని యొక్క ఏర్పాటు స్థలంలో కొన్ని ప్రత్యేకతలు మనకి కనబడుతున్నాయి. ఎలాగంటే, దేవుడు మోషేని పిలిచి ఎలా సిద్ధపరచాలో అలా సిద్ధపరిచి ఆ సీనాయి కొండ దగ్గర నుంచి వారి ప్రయాణం వాగ్దాన భూమికి వెళ్ళిందండి. దేవుడు పెట్టారా, ఇశ్రాయేలు దేవుడు బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ సీనాయి కొండ దాకా వచ్చే వరకు వాళ్ళకి ఏ విధమైనటువంటి గుడారం అనేది లేదు, లేక ప్రత్యక్ష గుడారం అనేది లేదు. ఈ సీనాయి కొండ దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మోషే గారి ద్వారా వారికి ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేస్తే, ఆ గుడారాన్ని ఆనుకుని 39 సంవత్సరాల దగ్గరగా 40 సంవత్సరాలు వాగ్దాన భూమికి ప్రయాణం చేస్తారు. అంటే సీనాయి కొండ అక్కడే ఉంది, కానీ ఆ కొండ ఏదైతే దేవుని సన్నిధి అనే అనుభవాన్ని సూచిస్తుందో, ఈ అనుభవాన్ని వారు నింపుకుని ఈ అనుభవం గుండా వారు ప్రయాణము చేస్తారు. అమ్మ, భౌతికంగా మనం దేవుని తీసుకెళ్ళలేం, కానీ ఆత్మీయంగా మనం తీసుకెళ్ళవలసినవి, మోసుకెళ్ళవలసినవి చాలా ఉంటాయండి. అమ్మా, ఈ ఆత్మీయ అనుభవాన్ని మనం తీసుకుని వెళ్ళడమే దేవుని సన్నిధి ఎల్లప్పుడూ నీతో ఉండడం. భౌతికంగా సీనాయి కూడా అక్కడే ఉంటుంది, అది మార్పు లేదు. కానీ అది దేవుని సన్నిధి అనబడుతున్న ఆ పరిపూర్ణతను కనుక మనం పరిపూర్ణ నింపుకోగలిగితే దేవుని సన్నిధి ఎల్లప్పుడూ నీతో ఉంటుంది. కాబట్టి ఈ కొండను చూసి కొన్ని అనుభవాలు మనం నేర్చుకుందాం ఇవాళ. మొదటిగా చూస్తే, ఈ కొండ మనకంటే సీనాయి పర్వతానికి ఏం పేరు పెట్టుకున్నా? దేవుని పర్వతం. ఒకసారి కదా చూస్తారని వచ్చు నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మిద్యాను యాజకుడైన యిత్రో తన మామందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకుని, నాతో చెప్పండి మాట అందరూ, దేవుని పర్వతము. అందులో అన్నమా, ఎవరి పర్వతం ఉంది అక్కడ? దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. హోరేబు అంటే ఎవరి పర్వతం? సీనాయి కొండన హోరేబు అని ఉంటేనండి. ఎవరి పర్వతం అంటే దేవుని పర్వతం. ప్రియమైన వారలా,
ఈ పర్వతాన్ని చూసి మనం ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ముందు చెప్పారు కదా, ఇదే పర్వతం దేవుని పర్వతం. దేవుని పర్వతం దగ్గరికి మోషే గారు తెలియకుండా వచ్చాడండి, అంతే కదా. ఆయన ముందు పరిచయం ఉన్న దేవుడితో లేదు. దేవుడు తన ముందు ఆయన మాట్లాడాడంటే మనకి ఎక్కడ మాట్లాడినట్టు కనబడదు. దేవుడి గురించి తెలిసేమో కానీ ప్రత్యక్షంగా దేవుడితో మోషే గారికి అనుభవం లేదు. దేవుడి స్వరాన్ని ఆయన వినలేదండి. ఇప్పుడు ఈ పర్వతం దగ్గర ఏం కనబడుతుందంటే మొదటిగా దేవుడట పరిచయం చేసుకున్నాడండి. ఏం చేసుకున్నాడు? పరిచయం. చూడండి ఒకసారి, ఈ పర్వతానికి ఉన్న పేరు పరిచయ పర్వతం. ఏ పర్వతం అండి? పరిచయ పర్వతం. దేవునికి స్తోత్రం. నిర్గమకాండ 3వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు చూస్తే దేవుడు చెప్తాడు ఏమనంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. దేవుడు ఏం చేసుకున్నాడు? పరిచయం. అవునా? పరిచయం. దేవునికి స్తోత్రం. ఎవరు పరిచయం చేసుకున్నాడు? నేను అబ్రహాము దేవుడను, చెప్పాలమ్మా, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నీ తండ్రి దేవుడను, నీకు కూడా నేను దేవుడని. దేవునికి స్తోత్రం. దేవుని పరిచయం మోషే గారికి కనబడుతుంది ఇక్కడ. గమనించండి, ఈ లోకంలో మనందరికీ కూడా చెప్పండి, ఎవరు పరిచయం అయ్యారు? ప్రభు పరిచయం అయ్యారు. ఇంకా పరిచయం కావాల్సిన వారు ఎందరో మంది ఉన్నారు. చూద్దాం వాక్యం. మనం చూసినట్లయితే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూద్దాం ఒకసారి. ఆయన యేసు ప్రభుట ఇలా చూడండి, ఎలా పరిచయం అయ్యాడు లోకానికంటే యూదులకేమో ఆటంకంగా ఉన్నాడంట ఆయన. ఆయన యూదులకి ఎలా ఉన్నాడు? చెప్పండి ఏంటి మాట? ఆటంకము. యూదులకి ఏంటంట? ఆటంకం. సరళం. అన్యజనులకేమో వెర్రితనం. అమ్మా, లోకానికి ఎలా పరిచయం అంటే యేసయ్య? అన్యజనులకేమో వెర్రితనం. నిజమే కదా. మనం ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు కొంతమందికి ఎలా ఉంది? వెర్రితనం. బైబిల్ ఎప్పుడో చెప్పింది మాట? మనకి 2000 ఏళ్ల క్రితమే చెప్పింది. యేసు ప్రభు లోకానికట లేక అన్యజనులకట ఎలా ఉన్నాడు ఆయన? వెర్రితనంగా. నిజమే. మన కొంతమంది హేళన చేస్తారు. దేవుడు ఇక్కడ మనగానే ముందు వాళ్ళ నుంచి వచ్చేది ఏంటంటే, నువ్వు దిగిపోయావా అమ్మా? ఒకరోజు ఒక చోట మేము వెళ్ళాం. ఆయన భార్య చనిపోయిందని పలకరించడానికి వెళ్ళాం. అంటే బంధువులు, చాలా పెద్ద వయసు ఆయన. అంటే ఇక మంచం మీద ఉన్నాడు. ఆయన భార్య చనిపోయిందన్న సంగతి కూడా ఆయన తెలియదు. ఇక అంటే కొన్నాళ్ళ నుంచి అతనికి జరిగే విషయాలు జ్ఞాపకం లేదు. మేము వెళ్ళి పలకరించగలిగాం. వెళ్ళగానే మా తాతయ్య గారి పేరు చెప్పాం. చెప్పగానే ఓహో పలానా మీరా అని లేచాడు, కూర్చున్నాడు. మంచి అంటాడండి. ఆయన హల్లెలూయా చూడండి అంటున్నాడు. చూడండి, మేము హల్లెలూయా మనం కూర్చున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా ఏమన్నాడండి? ఏమన్నాడు? ఆయన వయసు పెద్దదే, 90 ఏళ్ళు ఉంటాయి. కానీ ఏమి రకంలో మారుతారు. ఏమి రకంలో ఆటంకమైన మాటలే. ఎలా ఉన్నాడు యేసు లోకానికి? వెర్రితనం. మర్చిపోకండి. మరి మనకి నీకెలా పరిచయం అయ్యాడు? అందరికి కొండేది. వందలాది మంది ఆ ప్రాంతానికి గొలుగు నేర్పుకుండా వచ్చి ఉండొచ్చు, కానీ ఒక్కరికి మాత్రమే పరిచయం అయింది. ఆయనే మోషే. దేవుడు బిడ్డ యేసయ్య మనకెలా పరిచయం అయ్యాడు మాటలు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్తులకేమి, అందరికి అందరూ చెప్పండి మాట, పిలవబడిన వారికి అమ్మా క్రీస్తు ఒకటి శక్తియు రెండు జ్ఞానమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిలవబడిన మనందరికి యేసయ్య ఎలా ఉన్నాడు? శక్తియును జ్ఞానమై ఉన్నాడు. నేను నా బలాన్ని ప్రభువులో ఎత్తుకున్నాను. ప్రభువే నాకు బలం. నా జ్ఞానాన్ని ప్రభు ద్వారా సంపాదించుకున్నాను. ప్రభువే నాకు జ్ఞానం. ఎందుకంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి? ప్రభులో ఉన్నాయి.
అమ్మా, ప్రభు లోకానికి ఎలా ఉన్నాడంటే వెలుతనంగా, కానీ పిలువబడిన నీకైతే అలా లేడాడు. ఎలా ఉన్నాడు? శక్తియును దేవుని జ్ఞానము. దేవుని శక్తియును, అందరూ నాతో, పిలువబడిన వారందరికీ దేవుని శక్తియును దేవుని జ్ఞానము. వేలాది మంది ఆ పర్వతం దగ్గర కూర్చుంటచ్చు. అప్పటికే మోషే గారి కాలానికి లక్షలాది మంది, కానీ ఒక్కరికి మాత్రమే దైవస్థానాన్ని గుర్తించగలిగారు. ఆయనే మోషే. అమ్మా, దేవుని గురించి అందరికీ చేసే గురించి, అందుకే దేవస్థాయిలో చక్కని మాట రాస్తారు. యేసు నీ విషయాలు ఎరుగని మానవులు ఎచ్చటాలను తెలుస్తున్నా అని చెప్తూ ఆ పాటని మరొకలైన అదే వచనంలో, యేసులో చేరని ఎందరో ఉందురు, ఇది కూడా నీకు తెలుస్తున్నా. యేసు నీ విషయాలు ఎరుగని మానవులు ఎచ్చటాలను, ఏదైనా గొప్పవాళ్ళని అందరికీ తెలుసు. యేసయ్య సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి కూడా చెప్పండి, ఏం చెప్తారు? గ్రహిస్తున్నారు, తెలుసుకున్నారు. కానీ యేసు ప్రభువుని రక్షకుడిని అంగీకరించలేకపోతారు. ఎంత విచారం అమ్మా! అందరికి అర్థమైనట్టు నీకు అర్థం అవ్వకూడదు. ప్రభు నీకు ఎలా అర్థం అవ్వాలి? నువ్వు పిలవబడ్డావు. నీకు ఎలా అర్థం అవ్వాలైనా? శక్తియును, ఇంకా చెప్పండి, జ్ఞానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒకటి, ఈ పర్వతం పేరేం చెప్పుకున్నాం? పరిచయ పర్వతం. నీకు ప్రభువు ఎలా పరిచయం అయ్యారో ఒకసారి ఆలోచించాలి. కొంతమందికి లోకం ఆలోచించినట్టే ప్రభు బిడ్డలని మనం కూడా ఆలోచిస్తున్నాం. లోకం అన్నట్టుగా మనం ఆ మాట లోపడిపోతున్నాం. ఇది విచారం. దేవుని బిడ్డగా నువ్వు ఆయన శక్తిని పరిపూర్ణంగా తెలుసుకోవాలి, ఆయన జ్ఞానాన్ని కూడా పరిపూర్ణంగా నీవు తెలుసుకోవాలి. ఎందుకంటే నీకు ప్రభు పరిచయం అలా ఉండాలి. కొంతమందికి పరిచయం ఎలాగా? యేసు ప్రభు అంటే ఏదో నన్ను స్వస్థపరిచే దేవుడు, అంతవరకే ప్రభు వారు. నయమాను స్వస్థించిన తర్వాత మాట్లాడాడు ఎలీషా గారి దగ్గరికి, అయ్యా నీ పాదాలకు కింద మట్టి 2 గాడులు మోసే మట్టి పడి నాకు ఎందుకయ్యా అంటే, నేను నా దేశం వెళ్ళి అక్కడ బలిపీఠ కట్టుకుంటాను, యెహోవాకు తప్ప మరెవ్వరికి లేక మొక్కను అన్నాడు. దేవుడు బిడ్డారా, ఈ సీనాయి కొండను కొన్ని వేల మంది సందర్శించుండొచ్చు మోషే గారి కాలానికి. కానీ మోషే గారికి ఆ సీనాయి కొండ మీద ఆశీనుడు లేక ఆ కొండను కేంద్రంగా చేసుకున్న లేక దైవ సన్నిధిని మాత్రం మోషే గారు మాత్రమే తెలుసుకోగలిగారు. దేవునికి స్తోత్రం. ఇది పరిచయ పర్వతం. రెండవది చూద్దాం, మార్పు పర్వతం అండి. ఏంటంట చెప్పాలమ్మా? అప్పటి వరకు మోషే 19:23 ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నీవు పర్వతములకు మేడలను ఏర్పరచి. దేవునికి స్తోత్రం. అమ్మ, పర్వతానికి ఏం ఏర్పరచాలి? మేడలు. మోషే గారంట కొండ శిఖరం ఎక్కాడు. 70 మంది పెద్దలు కొండ మీద ఉన్నారు. శిఖరం మీద మోషే గారు ఉన్నాడు. 70 మంది పెద్దలు కొండ మీద ఉన్నారు. కింద ప్రజలు ఉన్నారు. అంటే ఈ కొండ ఏం చూపిస్తుంది మనకంటే ఒక పరిపూర్ణతను చూపిస్తుందండి. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం చెప్పాలమ్మా. ఆవరణ, ఆవరణలో ఎవరున్నారు చెప్పాలమ్మా? ప్రజలందరూ ఉన్నారు. కొండ మీద ఎవరున్నారు? 70 మంది పెద్దలు ఉన్నారు. అది పరిశుద్ధ స్థానం గుర్తు. అతి పరిశుద్ధ స్థలం అంటే దేవుని సమీపించే స్థానానికి ఎవరు వెళ్ళారు? మోషే గారు. మోషే గారు చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి దిగాడు చూడండి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఆయన స్థానం పెరిగిందో చూడండి. కొండ కింద ఉన్న మోషే ఎక్కడి దాకా వచ్చాడు? కొండ శిఖరం ఎక్కాడు. దేవునికి స్తోత్రం. మన మార్పు ఎలా ఉండాలంటే, ఒకప్పుడు కాపరిగా ఉన్న మోషే ఏమయ్యాడమ్మా? దేవుని చుట్టూలో శిఖరం ఎక్కాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా మన మార్పు ఎలా ఉండాలి? శిఖరం ఎక్కే స్థాయికి రావాలి. చెప్పినట్టుగా క్రీస్తు రూపమట మనలో ఏర్పడుతుంది. ఎవరి రూపమ్మా చెప్పాలమ్మా? ఎవరి రూపం? బిడ్డలుగా తల్లిదండ్రుల రూపం మనలో ఉంటుంది, పెద్దల రూపం మనలో ఉంటుంది. మన మేనమామ రూపం, మేనత్త రూపం, అమ్మమ్మ రూపం, తాతయ్య రూపం, నాన్నమ్మ రూపం, తల్లిదండ్రుల రూపం కనబడుతుంది మన రూపం. అవునా? మరి ప్రభు రూపం ఎలా కనబడుతుంది? మోషే గారు ఆ మార్పు చూడండి ఎంత అద్భుతకరంగా జరిగిందో. ఎక్కడికి ఎక్కాడు మోషే అంటే? శిఖరం ఎక్కాడండి. ప్రజలెవ్వరూ వెళ్ళలేని స్థాయి నుంచి, పెద్దలు వెళ్ళలేని స్థాయి నుంచి, ఎవ్వరూ వెళ్ళలేని స్థాయికి దేవుని ఎదుట ముఖాముఖిగా మాట్లాడే స్థాయికి వచ్చాడు. ఒకసారి చూద్దామా? నిర్గమకాండం 33:11 చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 33:11. మనుష్యుడు
ఎవరితోనమ్మా? స్నేహితులతో. అంటే ఫ్రెండ్ ఎలా మాట్లాడుకుంటారు? వాళ్ళ మధ్య అమరికలు ఉంటాయా? స్నేహితుల మధ్య అమరికలు ఉంటాయండి. భేదాభిప్రాయాలు ఉంటాయా? వాళ్ళు ఎలా ఎన్ని గంటలైనా మాట్లాడతారు. కొంతమంది చూడండి, కుర్రోళ్ళు బయటికి వెళ్ళిపోతే ఇల్లు గుర్తురాడాలి, గుర్తొస్తుందా? ఆ గోడల మీద చెప్పండి, ఆ వంతుల మీద కొంతమంది చేయబోయి కూర్చుంటారండి. ఎన్ని గంటలైనా సరే అక్కడే, ఎక్కడ బయటే. అమ్మా, నీకు లోకంలో ఫ్రెండ్స్ అంటే నీ తల్లిదండ్రులు మాట ఎక్కున్నాను. ఫ్రెండ్స్ వద్దని నేను అన్నాను. నీ ఫ్రెండ్స్ నీకు అవసరమే. వారి చదువులు బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ ఉద్యోగంలో ఎదుగుదల బట్టి నీ ఫ్రెండ్స్ అలా తీసుకో. కానీ అది మంచిదా కాదు పరిశీలించుకో. నీకు ఫ్రెండ్స్ ఎవరో? దేవుడు మనకి ఫ్రెండ్, తల్లిదండ్రులు మనకి ఫ్రెండ్స్. అర్థమైందమ్మా? ఇప్పుడు తల్లిదండ్రుల మాట కంటే ఎవరి మాట ఎక్కువ అయిపోతే? ఇంత కష్టపడి పెంచిన తల్లిదండ్రులు, కానీ ఎవరి మాట ఎక్కువ? ఫ్రెండ్స్ మాట ఎక్కువ కదా. మా వాళ్ళు చేయకూడదు. మనకందరికీ ఫ్రెండ్ ఎవరు? దేవుడు. ఇంకెవరు? మన తల్లిదండ్రులు కదా. వీళ్ళకి విలువిద్దాం. మీ ఫ్రెండ్స్ విలువిద్దాం అనట్లేదు, వాళ్ళకి విలువడు. కానీ దేవుడికి విలువడు, తల్లిదండ్రులకు విలువడు. దేవునికి మహిమ కలుగును కాక. కొంతమంది ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు ఉన్నంత కాలం వాళ్ళు ఏదో బాధపడతారు. వాళ్ళు చనిపోయిన తర్వాత గొప్పగా కార్యక్రమాలు చేస్తారు. ఎవరన్నా మంచిదంటే వాళ్ళు చూడతరం చేసినవి బతుకుండగానే, తల్లిదండ్రులు భూమి మీద ఉండగానే వాళ్ళు ఇష్టం పెట్టుకో, కష్టపెట్టుకో, ఏదో నీకు తినేదే వాళ్ళకి పెట్టు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ మార్పు ఎలా వచ్చింది మోషే గారంటే, మోషే దినదినము కూడా దేవుని సహవాసంలో పెరిగాడండి. ఎవరి సహవాసంలో? దేవుని సహవాసం. అందుకే మోషే స్థాయి ఏమైందంటే శిఖరం ఎక్కే స్థాయి. అందుకే ఈ పర్వతం చూసుకోవచ్చు. పాస్టర్ గారు, పర్వతం అక్కడే ఉంది కదా, నేను చెప్పాను ముందే మీకు. పర్వతం భౌతిక అక్కడే ఉంది, కానీ అనుభవం మీకు కూడా వస్తుంది. అనుభవం మనకు కూడా వస్తుంది. అమ్మా, మన విశ్వాసం, మన ప్రార్థనా జీవితం, మన సన్నిధి జీవితం, మన సహవాస జీవితం, ఇది మనకు కూడా వస్తుంది. అందుకే 61వ కీర్తనకు అవసరం ఉంటుందని ఒక మాట ఏమో తెలుసా? నీ భక్తుల అనుభవం నా స్వాస్థ్యములో ఉంచావు అన్నాడు. నీ భక్తుల స్వాస్థ్యం నాకు ఇచ్చావు అంటాడు. సార్, నీ నామమందు భయభక్తులు గలవారి ఏంటమ్మా? వారి స్వాస్థ్యం అంటే ఏంటి? స్వాస్థ్యం అంటే ఏంటి? మామూలు చెప్పండి. పొలము, ఇల్లు, బంగారం, అంతే కదా స్వాస్థ్యం అంటే. అంతేనా? మాట్లాడలేదు. మన సౌండ్ ఎక్కువైపోయింది, మన సౌండ్ ఆ సౌండ్ ఎక్కువైపోయింది. సరే, దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఒక ప్రతిబంధం ఉండాలి మనకి. ఉండాలా? మన వాళ్ళేమో రోడ్డు అంతా మునిగిపోయింది. పోతే ఆ రోడ్డు ఏదో బాగు చేయించడం బాగు చేయాలంటే ఈ గోడ అయిపోయింది. సరే, ఏం చేద్దాం? దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఏదన్నా వినండి. మీకు వినపడుతున్న వాక్యం అప్పుడు గట్టిగా అందుకు చెప్తున్నాను. సరే, దేవుడు స్తోత్రం చెప్పండి. రెండు చేతులు దగ్గర చెప్పు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, నీ భక్తుల, నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యమును దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ భక్తుల స్వాస్థ్యమును నీవు నా పలుకుని. ఒకసారి ఆ వచ్చిన నువ్వు బాగా చదవండి అమ్మా. మీకు ఏమర్థం అవుతుంది? ఎవరో స్వాస్థ్యం మనకి వస్తుంది, అంతేనా? మీరు కనుక అలా ఆలోచిస్తే అలాగే అర్థమవుతుంది. కానీ అది కాదు వాక్యం చెప్పేది. భక్తుల స్వాస్థ్యం. మర్చిపోకండి, ఎవరికి మర్చాలి కాదు, భక్తుల స్వాస్థ్యం. ఉదాహరణ అబ్రాహాము తీసుకుంటే విశ్వాసం, ఇస్సాకు తీసుకుంటే విధేయత, యాకోబును తీసుకుంటే ప్రార్థన పట్టుదల, అలాగే యేసేపును తీసుకుంటే పరిశుద్ధత. ఈ భక్తుల యొక్క అనుభవం అంట దేవుడు మనకిస్తాడు. దేవుని స్తోత్రం. అదే స్వాస్థ్యం. అర్థమైందా? భక్తుల యొక్క స్వాస్థ్యం ఎవరికి వస్తుంది? భూములు కాదు. అర్థమైందా? వాళ్ళు సంపాదించలేదు ఆ పొలాలు కాదు, భూములు కాదు. కానీ ఏం చెప్పండమ్మా? స్వాస్థ్యం. వారు సంపాదించిన ఆధ్యాత్మిక స్వాస్థ్యం. ఇది మనం పొందుకోవచ్చు, ఇది మనం అనుభవించవచ్చు. అందుకే రెండవ గొప్ప మార్పు ఏంటంటే, ఈ పర్వతాన్ని నుంచి ఏం నేర్చుకోవాలంటే ఇది మార్పులు మనకు చూపిస్తుంది. దేనమ్మా? నువ్వు దినదినము మారాలి, దినదినము ఎదగాలి, దినదినము దేవుని సహవాసంలోనికి మనం ముందుకు రావాలి. ఒక మాట చెప్పాలి మీకు. మనము ఒక నిర్ణయం తీసుకుంటాం. అమ్మా, ఇక్కడి నుంచి నేను యథార్థంగా ఉంటానని నిర్ణయం తీసుకున్నాను. నేను ఇక్కడి నుంచి
ఏ చెడ్డ పని చేయని నిర్ణయం తీసుకున్నాను. ఎంత టైం పడుతుంది ఆ నిర్ణయం తీసుకోవడానికి? 1 నిమిషం చాలు కదా. కానీ ఒక భక్తుడు అంటాడు, మారు మనసు పొందని 1 నిమిషం చాలు, కానీ క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడడానికి జీవిత కాలం పడుతుంది. ఎంతకాలం ఉందా? నువ్వు మారిన మార్పు కొనసాగాలంటే జీవిత కాలము. ఆ మార్పును నువ్వు విడిచిపెట్టకూడదు, ముందుకు సాగాలి. ఇదే చూపిస్తుంది పర్వతం, మార్పును సూచించే పర్వతం. మోషే గారు చూడండి, కొండ కింద ఉన్నాడు, ఇప్పుడు కొండపైకి వెళ్ళాడు. మోషే గారు చూడండి, దేవుడు తేజస్సు చూసి మొహం కప్పుకున్నాడు, ఇప్పుడు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడు. ఎంత మార్పు వచ్చేసిందండి. మరి మనలో మార్పు రావద్దా? చెప్పాలి గట్టిగా. దేవుని బిడ్డగా దేవుని నమ్మావు, నీ మార్పు ఏది? నీ మార్పు దేవుడు చూసి ఇష్టపడతాడు. మంచి మార్పు, యథార్థమైన మార్పు. కానీ మనం మార్పు లేకపోతే, మనం మారకపోతే, దేవుని నమ్మిన నువ్వు చెడును ప్రేమిస్తే, అబద్ధమైన దాన్ని ప్రేమిస్తే, అసత్యాన్ని ప్రేమిస్తే, భ్రమలను ప్రేమిస్తే దేవునికి ఇష్టమా? చెప్పడమా? కాదు. మోషే గారిలో కూడా ఒక భయం ఉంది, అభద్రత బాగుంది. ఏంటి అభద్రత బాగుంది తెలుసా? ఒకవేళ దేవాలయం చెప్పినట్టుగా ఐగుప్తు రాజు ఫరోను చంపాలనుకున్నాడు కదా, నేను వెళ్ళానంటే ఇప్పుడు నన్ను ఫరో చంపేస్తాననుకున్నాడు. కానీ దేవుడు చెప్పాడు, ఓ మోషే, నీ ప్రాణాన్ని తీర్చిన వారు ఎప్పుడో చనిపోయారు, ఎల్లు ధైర్యంగా. ఒకవేళ అభద్రత బాగుంది, మార్పు చెందలేకపోతున్నామేమో. దేవుడిని ధైర్యంగా మనం వేస్తే మోషే గారి యొక్క ముఖం ప్రకాశించినట్టుగా మనలో కూడా మార్పు స్పష్టంగా కనబడుతుంది. దేవుని బిడ్డగా ఆ మార్పు నీలో ఏమవ్వాలి? కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మూడవదిగా చూస్తే, ఈ యొక్క సీనాయి కొండ లేక ఈ హోరేబు కొండ మరొక పేరు లేఖన పర్వతం అండి. ఏ పర్వతం అండి? అందరూ చెప్పగలిగా లేఖన పర్వతం. నిర్గమకాండము 24:12 చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 24:12. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, కొండ ఎక్కి ఉండుము. అద్భుతమైనటువంటి మాట, నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను చాలమా. దేవుడు చెప్తున్నాడు, మోషే నువ్వు సీనాయి కొండపైకి వస్తే వాడికి ఏది బోధించాలో అది నీకు ఇస్తాను. అంటే ఈ పర్వతం ఏంటి చెప్పడమా? లేఖన పర్వతం. అని అందరూ చెప్పడం, లేఖన పర్వతం. దేవుని స్తోత్రం. ఈయన సీనాయి కొండను దాటిపోయారు, అవునా? లేఖన వారి దగ్గర ఉన్నాయి దేవా. అదే లేఖన పర్వతం అంటే అర్థం ఏంటంటే, దేవుని సన్నిధి మనకి ఏం చెప్తుందంటే, నిత్యము ఆయన వాక్యమును మనం ఏం చేయాలి? చెప్పాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. చాలా మంది కూడా దేవుని వాక్యం హృదయంలో లేదు. అందుకే ఈ హృదయం ఎలా ఉన్నాయంటే వ్యర్థమైన వాటికి మనం నిర్ణయంగా మారుతాం. ఎప్పుడైతే దేవుని వాక్యం నీలో ఉంటుందో, నీ కళ్ళను, నీ కాళ్ళను, నీ మనస్సును, నీ ఆలోచనలను దైవికంగా ముందుకు నడిపిస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మోషే గారు దేవుడు చెప్తున్నమాట, నిత్యము వారికి బోధించినట్లు, నిత్యము వారికి బోధించినట్లు. బోధ అమ్మా, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సీనాయి కొండ నుంచి వాళ్ళ వాగ్దాన భూమికి వెళ్ళే వరకు కూడా దేవుని బోధ వింటూ ఉన్నారు. లేక దేవుని ఆజ్ఞలో వారు నడిచినట్టుగా మనకి దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. ఎప్పటికప్పుడు దేవుడు వారికి బోధించి మంచి విషయాలు, మంచి మార్గం కూడా దేవుడు వారిని నడిపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా ఇబ్బందికరంగా ఉందని సంగతి అర్థమైంది. ఆ వాటర్ నిలబడిపోయింది కదండి, వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఊరు వాటర్ వస్తుందన్నమాట. సరే, మనం త్వరగా ముగిందాలని కంగారు పడకండి, కొద్ది సమయం దేవుడి వాక్యాన్ని విందాం. చూడండి, ఈ మూడవదిగా చూసినట్టయితే ఈ పర్వతము లేఖన పర్వతం. చూద్దాం కొంచెం మనం ఉంటుంది. యోహాను సువార్త 14:15 చూస్తున్నాం. యోహాను సువార్త 14. అమ్మ నేను 14:15 తొందరగా. మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలు గైకొందురు. ఏం చేస్తారు?
నా ఆజ్ఞలను గైకుంటాడు. దేవుని ప్రేమిస్తే అమ్మా ఈ మూడవ అనుభవం నీలో ఉండాలి. అదేంటంటే దేవుని లేఖనాలు కనబడుతున్నటువంటి ఆ లేఖనాలలో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞలను నువ్వు పాటించాలి. దేవుని యొక్క ఆజ్ఞలకు మనం లోబడాలి. చాలా మంది ఇవాళ దేవుని ఆజ్ఞని చెప్తే మనోడు చేస్తాం, మన ఇష్టానుసారంగా మనం చేస్తా ఉన్నాం. కానీ మనం దేవుని ఆజ్ఞలకు లోబడేవారు కాదు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు లోబడతామో నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఇంకో వచ్చిన కూర్చోండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. యేసు ప్రభువు ఇక్కడ ఒక చక్కని విషయాన్ని మనకు చెప్పారు. నేను తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరు కూడా నా ఆజ్ఞలు గైకుంటే, విన్నారమ్మా, చాలా మంది నోటికి చెప్తాం దేవుడు అంటే మాకు చాలా ప్రేమ అండి, దేవుడు అంటే మేము దేవుడిని చాలా ప్రేమిస్తున్నాం అని చెప్తాం. కానీ బైబిల్ చెప్తుంది నా ఆజ్ఞలు గైకుంటాం అంటే ఏంటండి? నన్ను ప్రేమిస్తేనే, నా ఆజ్ఞలు గైకుంటేనే నన్ను మీరు ప్రేమించినట్టు. ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకున్నారో వారు దేవుణ్ణి ప్రేమించినట్టు. ప్రభు కూడా ఎవరి ఆజ్ఞలు గైకున్నారు? తండ్రి ఆజ్ఞలు గైకున్నారు. అర్థమైందా మీకు? ఎవరి ఆజ్ఞలు గైకున్నారు? తండ్రి ఆజ్ఞలు గైకున్నారు. మరి మనకే చెప్తున్నాడు ఆయన, నా ఆజ్ఞలు మీరు గైకుంటేనే నా ప్రేమ యందు మీరు నిలుచున్నారు. కింద రాసిన చూసుకోండి, అప్పుడు మీలో నా సంతోషం ఉంటుంది, మీ సంతోషము పరిపూర్ణము. దేవుని స్తోత్రం. మన సంతోషం ఏదంటే దేవుని ఆజ్ఞలు మనం దూరంగా ఉన్నాం. చాలా మంది దేవుని ఆజ్ఞలు పాటించకుండా సంతోషం కావాలంటే ఎలా వస్తుంది? అమ్మా ఎలా వస్తుంది? ఇవాళ మనిషికి ఏం లేదు సంతోషం. విచారాలు మనం ఏం చేస్తున్నాయంటే వ్యాధిగ్రస్తుగా మార్చేస్తాం. విచారానికి మందుందా? మనోవ్యాధికి మందుందా? కాబట్టి మనలో విచారించడం వల్ల, దుఃఖించడం వల్ల ఏమవుతున్నాం? మనం బలహీనమైపోతాం, వేర్పించిపోతాం. అయితే సంతోషం మీలో ఉండాలంటే దేవుని ఆజ్ఞ మీలో ఉండాలి. మోషే గారు చూడండి అమ్మా, ఎన్ని సమస్యలు వచ్చినా సంతోషంగా ఉన్నాడా లేదా? కారణం ఏంటి? దేవుని ఆజ్ఞలు పాటించాడు. దేవుని స్తోత్రం. ఒక చిన్న మాట చెప్తాను కదా, ఇశ్రాయేలుకి ఏం లోటు వచ్చినా ఈ మాట అనేవారండి, ఎందుకు తీసుకొచ్చా మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అనేవారు. కానీ మరి మోషే గారికి కూడా లోటు వచ్చిందా? వాడితో పాటు నీళ్ళు మోషే గారికి కావాలి కదా, వాడితో పాటు అన్నం ఈయనకి కావాలి కదా. కానీ ఈయన ఎలా అన్నారు ఎప్పుడైనా? కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలు పాటించేవాడు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడతాడు. ప్రార్థన చేసేవాడు దేవుడి అద్భుతకరంగా ఆయన్ని పోషించాడు, ఆయనతో పాటు ఇశ్రాయేలు కూడా పోషించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం ఎలాగా? మూడవదిగా చూస్తే అదే చెప్తే మనకి లేఖనాలతో కూడిన అనుభవం మనకు కావాలి. మోషే గారు కలిగి ఉన్నాడు లేఖన పర్వతం. అందరన్నామా? లేఖన పర్వతం. ఇక నాలుగవది చూద్దాం. ఇది బదలాయింపు పర్వతం అట. ఏ పర్వతం అండి? ముందే చెప్పారు కదా మీకు, పర్వతం అక్కడే ఉంటుంది, ఉంటుందా? అది కదలదు కదమ్మా. కానీ దాని అనుభవాన్ని మనం తీసుకున్నాం. ఇక్కడి నుంచి వాడు ఎక్కడికి వెళ్ళారు? వాగ్దాన భూమికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. చూద్దాం. నిర్గమకాండము 20:19 చదువుకున్నాం. నీవు 20:19 నిర్గమకాండం చదువు. నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. చదువు. దేవుడు మాతో మాట్లాడేలా మేము చనిపోదుము. అందుకు మోషే భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపం చేయకున్నట్లు ఆయన భయం కలుగును దేవుడు ఏం చేశారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసిన ఒక గొప్ప సత్యం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు అన్నారు మోషే గారు, మీరు మాతో మాట్లాడండి, మేము బ్రతుకుతాం. దేవుడే కానీ మాతో మాట్లాడితే ఏమైపోతాం? చనిపోతాం. ఎందుకంటే దేవుడు వారితో మాట్లాడడానికి ఆ పర్వతం దిగొచ్చాడు. దిగొచ్చినప్పుడు ఉరుములు, మెరుపులు, బోరుకొని ఆ గొప్ప శబ్దం చూసి ఇశ్రాయేలు అన్నారు, దేవుడు మాట్లాడితే చనిపోతాం. అయినా మోషే ఏం చేయాలి? మాట్లాడంటే ఆ దేవునికి ఈ ప్రజలకు మధ్య ఉన్నారమ్మా మోషే గారు ఉన్నాడు. అంటే దేవుని మాట తీసుకొచ్చి మోషే గారు ఎవరు చెప్తున్నాడు? ప్రజలు చెప్తున్నాడు. అది ఒక విధంగా బదలాయింపు కదా. దేవుని మాట ఎవరు చెప్తున్నాడు? మోషే గారు చెప్తున్నారు, బదలాయింపు. అదే కాకుండా వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? వాగ్దాన భూమికి
వెళ్ళాలి. విచిత్రం, మీకు ఒక మాట గమనించడం పూర్తిగా మీకు అర్థమవుతుంది ఈ మాట. ఇశ్రాయేలు సేనాయకుడిగా ఒక అనుభవాన్ని తీసుకున్నారు, కానీ భౌతికంగా సేనాయకుడు ఇక్కడే ఉంది. అవును కదా? అలాగే ఈ భూమి మీద మనం ఎంత గొప్ప మందిరాలు కట్టినా ఈ మందిరాలు ఇక్కడే ఉంటాయి, ఈ స్థలాలు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ సంపాదించిన అనుభవం ఏదైతే ఉందో అది మాత్రం మనం ఏం చేస్తాం చెప్పండి? పరలోకం తీసుకెళ్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ భౌతికమైన ఇక్కడే ఉంటుంది, ఇది మర్చిపోకూడదు. ఇప్పుడు మోషే గారు ఎలాగైతే ప్రజల మధ్య ఉన్నాడో సీనాయి కొండ కూడా చెప్పండి ఎలా కనబడుతుంది? ఒక బదలాయింపు పర్వతంగా మనకు కనబడుతుందండి. అక్కడ నుంచి ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? వాగ్దాన భూమికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసి ముందుకెళ్ళిపోతున్న వాక్యంలో హెబ్రీ పత్రిక 13:7-17 చూడండి. 13:7-17. మీకు దేవుని వాక్యం బోధించి మీ పై నాయకులుగా ఉన్నవారు దేవునికి స్తోత్రం. అమ్మ, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మీకు ఎవరైతే దేవుని వాక్యం బోధిస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రవర్తన వారిని శ్రద్ధగా పాలించుకోండి, వారికి మీరు దుఃఖపరచవద్దు, వారి విశ్వాసాన్ని మీరు అనుసరించండి. 17 రోజులు కూడా అయ్యే మాట ఉంది. విన్నామా? కొన్ని సందర్భాల్లో మనం సేవకుల మాటలు లెక్క చేయండి. అంటే ఆయన తప్పు చెప్తే లెక్క చేయొద్దు. ఆయన చెప్పిన మాట యథార్థమైన మాట అయితే మాత్రం ఖచ్చితంగా దేవుని మాట మనం ఏం చేయాలి? వినాలా వద్దా? చెప్పాలమ్మా, వినాలి. దేవుని స్తోత్రం. అలాగే కొంతమంది స్వార్థంగా చెప్తారండి, అబద్ధ మాటలు, భ్రమపరిచే మాటలు. కానీ మనుషులు వాటిని ఎక్కువ విలువిస్తారు, ఆ భ్రమపరిచే మాటకే విలువిస్తారు. కానీ సత్యమైన దేవుని వాక్యానికి మాత్రం విలువ గురించి చాలా విచారం. మోషే గారు చెప్పిన కొంతమంది పట్టించుకోలేకపోయేవారు, అది వారికి నష్టం అనుకోండి. కానీ విన్నవారు మాత్రం దేవుని ఎందుకు దీవించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం చూసినప్పుడు ఆ సీనాయి కొండ మీద దేవుని మాటలు విని మోషే గారు ఏం చేయాలి? ప్రజలకి చెప్పాలి, బదలాయి. రెండు, ఇక్కడి నుంచి వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? వాగ్దాన భూమికి వెళ్ళాలి. ఇక్కడ ఉండకూడదు. ఇక్కడి నుంచి వాళ్ళు ఎక్కడ బదలాయించబడాలి? వాగ్దాన భూమికి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇది 4 విషయం. ఇక 5వ చూసినట్లయితే, ఈ పర్వతం మీద దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకమైన పని చేసినప్పుడు దేవుడు వారి మీద అపరాధాన్ని మోపాడు. ఎందుకంటే కారణం ఇశ్రాయేలీయులు. దేవుడు తీసుకుని వస్తే వాళ్ళు దేవుని మీద కాకుండా వాళ్ళు ఒక దూడను చేసుకుని ఆరాధిస్తూ, ఓ ఇశ్రాయేలు, నీవు ఐగుప్తు నుంచి నీవేమని తీసుకొచ్చావని చెప్పి ఆ దూడను దండాలు పెట్టారు. ఎంత విచారం! దేవుడు వారికి వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు. ఇచ్చాడా? ఐగుప్తు నుంచి వారికి దేవుడు ఉత్సహించాడండి. మరి వాళ్ళు ఏం చేశారు? ఆ వెండి బంగారం దేవుడికి ఇవ్వకుండా దేవుడు ఇచ్చారు, ఒక దూడను చేసి దాన్ని దండాలు పెట్టారు. ఎంత విచారం! 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీడ అందే కానీ, దేని లోపు లేవు, చేసుకోకూడదు, దేనికి లేవు, సాగిపడకూడదు. దేవుని బిడ్డమైన మనం, క్రైస్తవులమైన మనం కూడా ఏసయ్య ఫోటోకు దండాలు పెడుతుందండి. ఫోటోకు అగరత్తులు, కొవ్వొత్తులు వెలిగించి ఎవరైనా ఇంకా చేసి ఉంటే మానండి. నీవు నమస్కరించవలసిన ఒకటే, నీ హృదయంలో దేవునికి ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకే యోహాను సువార్త 4:24 వేసుకోవాలంటారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించుకోవాలి, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవాలి. తెలుసుకునేప్పుడైతే ఆరాధన చేస్తావు, ఆ సత్యవంతుడైన దేవుని తెలుసుకునేప్పుడైతే ఆరాధన చేస్తావు. నీ ఆరాధన దేవుని స్తోత్రం. ఇశ్రాయేలుకి ఏమో దేవుడు వీళ్ళు కష్టపడి ఇచ్చాడండి. అవును కదా? ఐగుప్తుని ప్రేమ పుట్టించి వీళ్ళు ఎవరైనా ఏమైనా ఐగుప్తుని ఇచ్చారా దేవుడు చేస్తే, దేవుడికి ఇవ్వాల్సిన ఘనత ఏం చేస్తారంటే దేవుడు వద్దన్న దానికి చాలా మంది దేవుడు ఏది అంటారు అదే. పిల్లలు కూడా చూడండి, కొంతమంది ఏది చేయడం తల్లిదండ్రులు అంటారు అదే చేస్తారు. అందుకే ఈ పర్వతానికి పేరు పెట్టుకున్నాక అపరాధపు పర్వతం. పర్వతం తప్పు చేయకపోయి, పర్వతం మీద తప్పు చేయలేదు. పర్వతం కనుక ప్రజలు ఏం చేశారు? తప్పు చేశారు, దేవునికి వ్యతిరేకమైన పని చేశారు. దానివల్ల వచ్చినటువంటి కీడు మనం చూస్తాం. ఇంకా 32 అధ్యాయంలో
దేవుడు వారి మీదకి ఒక కీడు తప్పించుకుంటూ మోషే గారు మరలా ప్రార్థన చేసిన ప్రభావ ఈ ప్రజలని మీరు నాశనం చేస్తే అన్ని జనులకు లోకునైనా ఐగుప్తీయులు లోకు ప్రభావ నువ్వు నాశనం చేయడం దేవుడి పాదాలు పట్టుకుని బతిమలాడు. నీ జీవితంలో నుంచి నా పేరు తీసే కానీ మాత్రం వారి మీద ఏం చేయొద్దు చెప్పడమా, ఈ నింద మోపొద్దు, వారి మీద కీడు రానిపోతానికి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, మనం చూసినప్పుడు ఈ పర్వతం దగ్గర మనం నేర్చుకోవాల్సిందంటే దేవుడు వారు తప్పు చేస్తే ఖండించాడు లేదా, శిక్ష వారికి వేశాడు లేదా, వేశాడు. 3 వేల మంది బాధించినట్టుగా మనం చూస్తాము. దేవుడు అంటారా, మన జీవితంలో ఏదైనా ఒక కాని వస్తుంటే కనుక దాన్ని మనం ఏం చేయాలి, మన హృదయంలో రకరకాల ప్రవేశించిన ప్రయత్నం చేస్తాయి. దేవుడి బిడ్డలుగా మనల్నే పాడు చేయడానికి సాతానుడు ముఖ్యంగా మన మీద పెట్టుకుంటాడు అన్నాడు. మన ప్రార్థన పాడు చేయాలి, మన విశ్వాసాన్ని పాడు చేయాలి, మనకి యథార్థ జీవితాన్ని పాడు చేయాలి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుడి బిడ్డగా ఏ పొరపాటు కానీ ఏ అపవిత్రత కానీ నీలోకి రాకుండా మన హృదయానికి జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. అందుకే ఈ పర్వతానికి పేరు అపరాధపు పర్వతం. ఆరోగ్య చూద్దాం, ఆరాధన పర్వతం. ఏ పర్వతం అండి అంటే చెప్పడమా, ఆరాధన పర్వతం. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 3:12 చూడండి సార్. నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపుతున్నట్టు చూసి ఇదే సరణం. నీవు ఆ ప్రజల ఐగుప్తుని తోడుకు వచ్చిన తర్వాత నాతో చెప్పండి, ఈ పర్వతం మీద మీరు దేవుని సేవించగలరు. చెప్పండి, ఈ పర్వతం మీద దేవుని సేవించగలరు. ఎప్పుడు చెప్తున్నాడు దేవుడు? మోషేని పిలిచిన ఆ మొదటి రోజునే. అర్థమైందమ్మా? ఈ పర్వతం మీద మనం ఏం చేస్తారు, సేవిస్తారంటే విడిపించబడిన ప్రజలు ఏం చేయాలంట, ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. అమ్మా, దేవుని చేత విడిపించబడిన మనందరం, పాపం చేత దేవుని బట్టి విడిపించబడిన మనందరం కూడా, పాపమును తప్పించబడిన మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిత్యం ఏం చేయాలి, మనం ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ చెప్పండి, హల్లెలూయా. అందుకే ఆరాధన మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యించు. కొంతమంది ఆదివారం ఆరాధన లేకపోతే, అమ్మా నేను ఎప్పుడైతే దేవుడికి సరైన విలువిస్తావో, దేవుడి కార్యాలకు విలువిస్తావో, దేవుడు మన జీవితంలో పరిపూర్ణ దీవెన ఆయన దయచేస్తాడు. కాబట్టి ఆరాధన పర్వతం మనందరూ విడిపించిన తర్వాత దేవుడు ఎక్కడమన్నాడు, ఈ పర్వతం మీద మీరు నన్ను ఆరాధిస్తారు. మరి ఆరాధించారు లేదా? ఆరాధించారు. ఎందుకంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా ఏం కాదండి, నిరర్థకము. కల్పన వచ్చిన చూద్దాం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 చూద్దాం. కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడుట మానక. నాతో చెప్పండి, కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడుట మానక. మనం ఏం చేస్తారు, మానేస్తున్నారు. అమ్మా, మనం మానేవాడిని చూస్తామా, సాగేవాడిని చూస్తామా? మనం సాగేవాడిని చూడడం తప్ప మానేస్తే వాడిని మనం చూడకూడదు. ఒక మాట చెప్పడం మీకు, మనం మన పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తామండి. పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా మానేస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే మానేస్తాడో వాడు ఏం చెప్తాడంటే మానేసిన ఉదాహరణ తీసుకుంటాడు. అవునా? వాళ్ళని మానేసేయడం తీసుకుంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అమ్మా, ఏం చెప్పాలి మనం? అది మానేసాడు కదా, నువ్వు కూడా మానేయంటావా? ఏం చెప్తాం? మానేసినట్టు తిరుగుతున్నా, నువ్వు పనులు చదువుకోవట్లేదా అని చూపిస్తాం. అంతేకాకుండా మనం ఏమంటామంటే, నీకు ఫీజు 50,000 కట్టాను, లేకపోతే ఎంత కట్టాను, ఇంకెక్కువ అందరూ పిల్లలు చదువులే కదా ముఖ్యం, 1,00,000 రూపాయలు కట్టాను, నువ్వు ఎందుకు మానేస్తాం అని ప్రశ్నిస్తాం. అంటే అక్కడ ఏం కట్టాం మనం? ఫీజు. కానీ మనం పిల్లలు ఏం చేస్తాం, పొద్దున్నే వాళ్ళు పంపిద్దరే కానీ మనం టిఫిన్ చేయం, వాళ్ళు పంపిద్దరే కానీ మనం స్నానం చేయం, వాళ్ళు టయానికి ఏం చేయాలి, మనం రెడీ చేసి పంపిస్తాం. ఎందుకని? ఎందుకనమ్మా? వాడు మానేస్తే ఏదైనా చెప్పడమ్మా, మానేస్తాడు. ఏ కారణం బట్టి మానేస్తాడు? టీచర్ కుట్టాడనో, వీడు చదవలేదనో, ఏదో ఒక కారణం చేస్తే ఏం చేస్తాడు? మానేస్తాడు. మానేస్తే వాడి కారణాలు అవే. అమ్మా, కొనసాగేవాడి కారణం ఏంటి? నేర్చుకోవాలి, చదువుకోవాలి, ముందుకు వెళ్ళాలి, తన అభివృద్ధిలో కావాలనుకున్నవాడు ఎవ్వడు మానడు. వెళ్తాను. దేవుడి బిడ్డగా కొందరు మానుకున్నట్లుగా నీవేం చేయకూడదు, మానకూడదు. మానే వాడు చూస్తే మనం మానేస్తాం, సాగేవాడు చూస్తే
చూస్తే మనం సాగుతాం. దేవునికి స్తోత్రం. మనం దేవుని కొనసాగే వాళ్ళని చూడాలి తప్ప ఎవరు చూడకూడదు. మానేసే వాళ్ళని చూడడానికి వీలు లేదు. అందుకే పౌలు గారు కొంతమంది వ్యక్తుల గురించి రాస్తూ వీడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు కొన్ని విషయాలు కొంత బాగుంటుంది ప్రభావితం. ఎందుకంటే ధ్యానం గురించి చెప్తాడు, కొంతమంది వ్యక్తుల గురించి చెప్తాడు. ఎందుకంటే వాడు సరిగ్గా కొనసాగలేకపోయారు. తిమోతి గురించి అయితే వాడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని చెప్పాడు తిమోతి? నాకు మంచి చేత పనివాడు నమ్మకమైన వాడు సాక్షి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మరి మానేసిన ముందు సాక్షి ఇస్తారా? ఎందుకంటే వాడు మార్పు లేదు, వాడు సరిగా కొనసాగలేకపోయారు. దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మనం ముందు కొనసాగాలి. అందుకే ఈ అనుభవం మనలో ఉండాలి. ఈ అనుభవం అండి ఆరాధన పర్వతం. ఏ పర్వతం? ఆరాధన. సాగేద యేసునిగా నా జీవిత సాగేద యేసునితో నా జీవిత యేసుతో నడిచేదా, యేసుతో నడిచేదా, యేసుతో నడిచేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగా వెళ్ళగా, పరమును చేరగా ఆలోకు వలె సాగేదా, సాగేదా నా జీవిత ఎవరితో కొనసాగాలి? అందుకే ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. యేసు ప్రభు నమ్మడం అంటే అమ్మా ఎవరో చెప్పిన మాట ఉంది. నమ్మడం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే నేను ప్రభువుని నమ్ముకున్నానంటే నమ్మడం కాదు, వెంబడించడం. మనందరం ఆయన ఫాలోవర్స్, ఆయన వెంబడించడం. ఆయన ముందు వెళ్తున్నాడు, ఆయన వెనక్కి వెళ్ళడమే. మనం ప్రభువుని వెంబడించేవారు, వెంబడించేవారు మాత్రమే ఆ లక్ష్యాన్ని చేరుకోగలరు. మనం ప్రభువుని వెంబడించాం. అందుకే ఈ పర్వతానికి ఏ పర్వతం అండి? ఆరాధన. మరో చదువుకోవచ్చు. కీర్తన 100వ కీర్తన 4వ కీర్తన 104 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎలా ప్రవేశించాలి కుంభములో, మందిరములో? కృతజ్ఞతాస్తుతులు. ఏ స్తుతులమ్మా? మనం ప్రభుత్వానికి కోసం పాట పాడతాం మనస్ఫూర్తిగా, ప్రభుత్వానికి కోసం చప్పట్లు కొడుతున్నామా, ప్రభుత్వానికి కోసం మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నామా, ప్రభుత్వానికి కోసం దేవుని చేతులు దేవుని స్తుతి చేస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. కృతజ్ఞతాస్తుతులు లేకపోతే మనం ఆయన కుంభములో ప్రవేశించకూడదు. వాక్యం చెప్తుంది. ఎలా ప్రవేశించాలట? కృతజ్ఞతాస్తుతులు. చెప్పడమా? సమయానికి ఆరాధనకి రావాలి. అమ్మా నా ఉద్దేశం, సమయానికి ఆరాధనకి రావాలంటే లేటుగా వచ్చిన వాళ్ళు కొంతమంది బాధపడవచ్చు. నా ఉద్దేశం మనం బాధపడటం కాదు, కొంచెం తొందరగానే రావాలి, సంధికి ముందే రావాలని. శ్రీనివాసయ్య గారు బైబిల్ మిషన్ 7వ అధ్యక్షుడు. కాకాని తోటలో సోమవారం వారు వాక్యం చెప్తున్నప్పుడు 11:30 అయ్యారు వాక్యం స్టార్ట్ చేసేవారు. ఆయన వాక్యం ప్రారంభం అయ్యింది అంటే చర్చిలో ఉన్న తలుపులన్నీ ఏం చేసేవారు. ఇంకెవరు వచ్చినా బయటే. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు కదలడానికి లేదు, లోపలికి రావడానికి లేదు. వచ్చేవాళ్ళందరూ వాక్యానికి టయానికి ముందు వచ్చారు. అంతే తప్ప మీరు బాధపడతారని కాదని మాటలు. కొంతమంది పాస్టర్ ఎలా అన్నారు కాబట్టి మేము టయానికి వెళ్ళకపోతున్నారు మానేస్తున్నాం అనుకోకండి. మార్పు ఇంకా ముందు రావాలి. మీ బిడ్డ స్కూల్కి లేట్గా వెళ్ళాడు, టీచరు ఇది గద్దించాడు, లేదా నుంచోబెట్టాడు, మానేస్తారు స్కూల్ రేపు పరగాడు. అర్థం చేసుకోండి. కృతజ్ఞతాస్తుతులతో రావాలని సన్నిధికి సరళమ్మ మాట. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. దేవుని స్తోత్రం. అమ్మా ఇశ్రాయేలు ప్రయాణంలో ఏం కనబడుతున్నాయంటే వాగ్దానం
చేరాలంటే వారు ఎల్లప్పుడూ కూడా ఆరాధనతో ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు వాళ్ళకు నియమం పెట్టాడు. తెలుసు కదా మీ అందరికీ. కనుక మన 16వ అధ్యాయంలో ఏమి ఇచ్చాడండి ఇశ్రాయేలు దేవుడు? మన్నా. మన్నా ఆదివారం కురిసింది, సోమవారం కురిసింది, మంగళవారం కురిసింది, బుధవారం కురిసింది, గురువారం కురిసింది, శుక్రవారం కురిసింది, శనివారం కురవలేదు. ఎందుకని? దేవుడు విశ్రాంతి దినానికి ఇచ్చిన ప్రత్యేకత. వారికి విశ్రాంతి దినం అంటే సబ్బాతు డే, శనివారం అండి. కానీ ఆహారం లేక ఎప్పుడుగా మాట్లాడు ఆయన. వీరు తినే శనివారం ఆహారము శుక్రవారం ఇచ్చాడు ఆయన. అందుకే ఆదివారం పావు కేజీ తెచ్చుకున్న వాళ్ళు, సోమవారం పావు కేజీ తెచ్చుకున్న వాళ్ళు, మంగళవారం గురువారం కూడా పావు కేజీ తెచ్చుకున్న వాళ్ళు, శుక్రవారం 2 పావులు తెచ్చుకున్నారు. శుక్రవారం పావు కేజీ, శనివారం పావు కేజీ. ఆహారం ఇవ్వకుండా లేడు ఆయన. కానీ ఆరాధనకు విలువడానికి అది ముందు రోజు ఇచ్చాడు ఆయన. మరి మన జీవితంలో ఆరాధనకు విలువిద్దాం, దేవునికి విలువిద్దాం. నువ్వు మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్న ఇంట్లో కూడా మొట్టమొదటిగా దేవునికి ఆరాధించు, స్తుతిస్తూ ప్రార్థన ప్రారంభించు. ప్రార్థన ప్రారంభించగానే మొదలెడతాం మనం లిస్టు. ఏంటి ప్రభు అది కావాలి, ఇది కావాలి, ప్రభు అది కావాలి, ప్రభు ఇది కావాలి. ప్రార్థన ప్రారంభంలోనే ఏంటి అసలు ఒక్క నిమిషం కూడా స్తుతి చేయు. ఎలా ప్రార్థన దేవుడికి ఇష్టం ఉంటుంది? పరిశుద్ధుడుగా ఎత్తండి, ప్రేమగల దేవ, ఆకాశమున్నవాడా, నిరంతర మహిమాన్వితుడా, నన్ను రక్షించే రక్షక, ఇలా దేవుడు స్తుతించండి. నేటి వరకు దేవుడు కాపాడాడు, మళ్ళీ దేవుడికి స్తోత్రం చెప్పండి. చెప్పిన తర్వాత మీ అంశాలు దేవుడికి అది బాగుంది తప్ప స్టార్టింగ్ ఏంటండి? అయితే దీర్ఘ ప్రార్థన చేస్తాం మనం. స్టార్టింగ్ ఏం చెప్తున్నాం? చెప్తే ఇష్టపడు దీర్ఘ ప్రార్థన. ఏం వస్తుంది? ఏమీ లేదు. దేవుడికి ఇష్టమైన ఏమీ లేదు. అట్లే చెప్తే కృతజ్ఞతాస్తుతులు ఎలా అండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పర్వతం అక్కడే ఉంటుందమ్మా, ఈ మందిరాలు ఇక్కడే ఉంటాయి, మన ఇల్లు అక్కడే ఉంటాయి, మన దేహాలు కూడా ఇక్కడే ఉంటాయి. కానీ అనుభవాలు మాత్రమే తీసుకెళ్దాము ఎక్కడికి? చివరిగా చెప్తున్నాడు రూపాంతర పర్వతం. అందరూ చెప్పండి. మోషే గారి ముఖం ఎలా ప్రకాశించింది? చెప్పండి. సూర్యుడు. మోషే గారు మీ ముఖాన్ని చూడలేకపోతామండి, మీరు రుమాలు వేసుకోండి బాబు, కప్పుని మీకు వస్త్రాలు కప్పుకోండి ముఖాన్ని అంటున్నారండి. సూర్యుడు ప్రకాశించారు మోషే గారు. ఎందుకో తెలుసా? మోషే దేవుడితో సహవాసం చేశాడు. దైవిక రక్షణ వచ్చేసింది మోషే గారు. దేవుడి స్తోత్రం. దేవుడి రూపం వచ్చేసింది మోషే. మనం కూడా అనుభవంలో వస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా? దేవుడి సౌందర్యం నీకు వస్తుంది. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవములు అనబడుదురు. కీర్తన 45లో ఒక మాట రాయబడింది, ఈ రాజు నీ ప్రభు, అతడికి సౌందర్యమును కోరినవాడు. మన సౌందర్యాన్ని దేవుడు కోరుతాడు. ఎందుకని? ఈ సౌందర్యం ఎవరిది? ఆయనే కదా. మీకు ఒక చిన్న మాట చెప్పనా? ఆదాము గారికి దేవుడు ఆపరేషన్ చేశాడా? వినడమ్మా. చేసి ఎక్కడి నుంచి తీశాడు? ఇంకా ప్రకటన తీశాడు కదా. ఈ ప్రకటన తీశాడండి. అమ్మ ఏమనుకోకండి, మా ఆడబిడ్డలు బాధపడదు. మగవాళ్ళేమో దేవుడు పట్టుకొని చేశాడు, ఆడవాళ్ళు దేవుడు ఏం చేశాడమ్మా చెప్పాలమ్మా. మట్టి ఎలా ఉంటుంది? వర్షం వస్తే నాకు దేవుడికి ఎలా ఉంటుంది? వర్షం వచ్చినది, ఎండ వచ్చినది, శీతకాయ లేదు. దేవుడికి ఎలా ఉంటుందమ్మా? గట్టిగా ఉంటుంది. అది మా మగవాడు ఎటువంటి అనమాట, నా తోడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే మీరేంటి నేను అడగను, అది కొంచెం వారికి అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ వినండి జాగ్రత్త మాట. ఆదాము నుంచి అవ్వను చేసిన తర్వాత అవ్వను తీసుకొచ్చి దేవుడు నుంచోబెట్టాడు. ఈ మాట చెప్పడానికి ఏమో చెప్పాడు. ఇప్పుడు ఆదాము గారు ఏమని కలుగుతున్నాడంటే, నా ఎముకలలో నా మాంసములో ఇది నాదే, నాది అన్నాడండి. ఆదాము గారు చూస్తుంటే అవ్వమ్మ గారు ఏం కనపడింది చెప్పండి. మాట చెప్పి ముందు చేస్తాడు. ఆదాము రూపమే అన్నారండి. మరి మనలో ఏ రూపం కనపడాలి?
ఈ బిడ్డ నా బిడ్డే, నా కుమారుడే, నా కుమార్తె అనాలంటే మోషే గారి ముఖం ప్రకాశించింది కదా, మన ముఖము ప్రకాశించింది. మనలో ఎప్పుడైతే క్రీస్తు స్వరూపం వస్తుందో అప్పుడు ఆయన నా కుమారుడు, నా కుమార్తె. కాబట్టి ఈ అనుభవానికి మనం రావాలి. ఇదే రూపాంతర పర్వతం. ఏ పర్వతం అండి? అందరూ చెప్పండి గట్టిగా, రూపాంతర పర్వతం. చూస్తారు దాని ముందే చదివించాను, ఇంకా మన 34:29 మీకు చూపించాను. అలాగే మనం చూసినప్పుడు రోమపత్రిక 12 అధ్యాయం మరి 2వ వచనం కూడా మీరు చూసుకోవచ్చు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. మనమందరం అక్కడ ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను, ఆ ప్రభు యొక్క మహిమనట మనం అద్దము వలె ప్రజ్వలింపచేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అమ్మ, ఆయన మహిమ నీలో ప్రజ్వలిల్లాలి, ప్రజ్వలిల్లాలి, ప్రచురించబడాలి. ప్రభు మహిమ మోషే గారు దేవుని మహిమ కనబడుతుంది, మనలో కూడా దేవుని మహిమ. అమ్మా, పర్వతం అక్కడే ఉంటుంది. ఈ భౌతిక పర్వతం గురించి చెప్పాను, మీరు అనుకోకండి. ఆ పర్వతం అక్కడే ఉంటుంది, కానీ అనుభవాల గుండా ప్రయాణం చేస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళారండి? వాగ్దాన భూమికి. ఈ భౌతికంగా మనకి ఇక్కడే ఉంటాయి, కానీ ఇక్కడ నేర్చుకున్న అనుభవాలతో మనం ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణం మన జీవిత ప్రయాణం, మన ఆధ్యాత్మిక ప్రయాణం, మన విశ్వాస ప్రయాణం, మన పరలోకపు ప్రయాణం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ముగింపు ఒక మాట. మోషేను చూసి మనం కొన్ని విషయాలు నిర్గమకాండం చూసి నేర్చుకున్నాం కదా. ఈ అనుభవాలు మన జీవితంలో ఉండాలి. దేవుడికి ఎలా పరిచయం అయ్యాడు, పరిచయమైన మోషే దేవుని ఎలాగ మార్పు కలిగి ఉన్నాడు, తర్వాత ఆయన ఎలాగైతే లేఖను అందించే విషయంలో ఉన్నాడు, చివరిగా మనం చూస్తే ఆయన ముఖం ఎలాగైతే రూపాంతరం చెందిందో ఆ అనుభవాలు దేవుని బిడ్డలమైన మనలో కలిగి ఉండి ఆయన కృపలో మనం ఎదుగుతూ ఆయన రాకడ కోసం మనం సిద్ధపడదాం. ప్రభు పెళ్లి కుమారుడు రాబోతున్నారు కనుక ఇదిగో ఎలాగైతే మోషే ముఖం ప్రకాశించిన మోషే దేవుని దగ్గరికి చేరాడో నీవు కూడా రూపాంతరం చెందితే ఆ మహిమ మేఘగా అతి ధైర్యకాశులు ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు అనుగ్రహించండి గాక. ఆమేన్. మరణాత్మ మోకరించండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు, ఆమెకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. కరుణమైన దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాం. నేటి వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవ స్తోత్రాలు. మీ రెక్కల నీడలో భద్రపరిచిన రాజా రక్షకానికి వందనాలు ప్రభు. అయ్యా, ఇదిగో ప్రభు, మేము నీ వాక్యముల నుండి కొన్ని సంగతులు ధ్యానం చేయడానికి, కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనములు చేస్తుంది. కరుణమైన దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, మీకే ప్రణతులు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, సీనాయి పర్వతం చూసి మేము నేర్చుకున్నాం. అది ఒకటి పరిచయ పర్వతంగా ఉంది, మార్పు పర్వతంగా ఉంది, లేఖన పర్వతంగా ఉంది.